హిందూ ధర్మం గురించి మాట్లాడితే హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడితే దాన్నే మతోన్మాదం అని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి మహానుభావులందరికీ శతకోటి వందనాలు. ఆ మహానుభావులందరూ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే 50 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ 50 కోట్ల మంది అక్కడికి వెళ్ళారు కదా, ఒక ప్రయాగరాజ్కి, అట్టించి అయోధ్యకి వెళ్ళారు, ఆ తర్వాత కాశీకి వెళ్ళారు కదా. ఒక్కళ్ళన్నా వేరే మతస్థుల మీద రాళ్ళేశారా? ఒక్కళ్ళన్నా వేరే మతస్థులను ఏమైనా చేశారా? హింసించడమో, విక్రించడమో, ద్వేషించడమో, వేరే ప్రార్థనా స్థలాలు జోలికి వెళ్ళారా? ఎక్కడ ఎందుకు? ప్రయాగరాజులో మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏదైనా చేశారా? ఏం లేదు కదా. అంటే సహనపరులా హిందువులు, లేదా మీరు సృష్టించేటటువంటి గందరగోళం తరహా మాటల? నెంబర్ 1. అదే సందర్భంలో హిందువులు ఓ శివాజీ శోభాయాత్ర చేస్తే రాళ్ళు వేయించుకుంటున్నారు. చివరికి దాచేపల్లి లాంటి వాళ్ళల్లో టిప్పు సుల్తాన్ బొమ్మలు తీసుకొచ్చేసి ఈ మధ్యలో నుంచోబెట్టి ఊపుతున్నారు. హిందువుల మీదనే జరుగుతోంది ఇది. అట్లాగే హిందువులు అణచివేతకు గురవుతున్నారు, హిందువులు దాడులకు గురవుతున్నారు. కానీ అన్ని మతస్థుల జోలికి ఎప్పుడు వెళ్ళాడు? అయినా హిందూ మతోన్మాది ఎట్లా అవుతున్నాడు? వాళ్ళని వేధించేవాళ్ళు ఏ విధంగా గొప్పోళ్ళు అవుతున్నారు? ఏది సెక్యులరిజం? ఒకసారి ఇప్పటికైనా ఆలోచించాల్సిన సందర్భం.